Today we will discuss the next topic variables in PHP. దీనికి ముందు మనం ఒక క్లాస్ చెప్పుకున్నామండి. అదేంటిదంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పిహెచ్పి. ఇంట్రడక్షన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మనకి ప్లేలిస్ట్ లో ఉంది. పిహెచ్పి ఇంట్రడక్షన్ క్లియర్ గా ఉంది. జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్ వీడియో అండ్ దెన్ we will proceed with variables in PHP. So first of all, you need to know the exact definition for variables. Variables అంటే ఏంటంటే those are containers. Variables are containers which can store the data. Which can stores the data. So variables are containers which can stores the data. So let me give one example. Here we have one example. మనం పిహెచ్పిలో ఏ వేరియబుల్ కైనా ముందు డాలర్ సైన్ అనేది కంపల్సరీ. సో ఇయర్ $x=5 అంటే నేను ఏం చేశాను, 5 అనే వాల్యూని వేరియబుల్ ఎక్స్ లోకి తీసుకున్నాను అనమాట. సో ఈ 5 అనేది ఏంటిది, డేటా. ఈ డేటాను మనం ఏం చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్. సో వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. So this is the exact definition for the variable. Now we have one more point here. That is, if you take any other example like Java or C language. Java గాని C language గాని తీసుకుంటే ఏమవుతుందంటే we need to declare a variable. ఎలా డిక్లేర్ చేస్తామంటే here we have one example. int x=5 అంటే ఏంటి, ఇలా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఎక్కడ, జావా లాంగ్వేజ్ లో గానీ సి లాంగ్వేజ్ లో గానీ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి పిహెచ్పిలో ఇలాంటి డిక్లరేషన్స్ అనేవి లేవు. డైరెక్ట్ గా మనం వాల్యూన్ అనేది అసైన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఏమని, $x=5. సో డైరెక్ట్ గా ఏం చేశాను, నేను వాల్యూ అనేది అసైన్ చేసేసా. సో ఎప్పుడైతే మనం వాల్యూని అసైన్ చేసామో, ఇక్కడ 5 అనే వాల్యూ అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన డేటా టైప్ అనేది తీసేసుకుంటది పిహెచ్పి. ఇప్పుడు 5 అనేది ఏంటిది, ఇంటిజర్ వాల్యూ. ఇంటిజర్ వాల్యూగా ఒక డేటా టైప్ గా తీసేసుకుంటది అనమాట. సో అక్కడ మనం ఎలాంటి డేటా టైప్ కూడా మెన్షన్ చేయక్కర్లేదు ఎక్కడ, పిహెచ్పిలో. అలా కాకుండా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకున్నామంటే, సి గానీ జావా లాంగ్వేజ్ గానీ తీసుకున్నామంటే మనం అక్కడ డేటా టైప్ కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో హియర్ లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ that is called $y=John. హియర్ John I keep it in double quotes. సో మనం ఎప్పుడైనా ఒక పర్సన్ నేమ్ ని మెన్షన్ చేసేటప్పుడు అది డబుల్ కోట్స్ లోనే మెన్షన్ చేయాలన్నమాట. దేనికి, బికాస్ దిస్ ఈస్ ఏ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. సో string is nothing but a collection of characters. Let me give a definition for you string. So string is nothing but collection of characters. ఇది స్ట్రింగ్ డెఫినేషన్ అన్నమాట. సో మనం ఇక్కడ జాన్ అనేది ఒక స్ట్రింగ్, అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్. సో ఇక్కడ డేటా టైప్ మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా డేటా టైప్ అనేది తీసుకుంటది. సో $y=John. So in this example above, the variable x will hold the value of 5 and the variable y will hold the value of John. Here we have two notes here. The first note is, when you assign a text value to a variable, put quotes around the value. I already told you, when you are writing name of the person or when you are writing anything, you need to mention quotes. That quotes here we mentioned. So put quotes around the value. That is the first note. Let me give one more note. Unlike other programming languages, PHP has no command for declaring a variable. PHP కి ఎలాంటి కమాండ్ అవసరం లేదు. దేనికండి, టు డిక్లేర్ ఏ వేరియబుల్. I already told you. So if you take a Java language, we need to declare a variable called like int a=5. సో ఇలా మనం ఏం చేయాలి, జావా లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ పిహెచ్పిలో అలాంటి అవసరం మనకి లేదు అని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఏ షార్ట్ నేమ్.
ఇక్కడ మనం వేరియబుల్ కి షార్ట్ నేమ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా? $x అండ్ $y. సో మోర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఆల్సో ఇట్ విల్ టేక్. అంటే ఏంటి, మరీ షార్ట్ నేమ్స్ ఏం కాదు, కావాలంటే డిస్క్రిప్టివ్ నేమ్స్ అంటే బిగ్ నేమ్. సో షార్ట్ నేమ్స్ ఏం అవసరంలా, కావాలంటే బిగ్ నేమ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వేరియబుల్కి అని మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. A variable can have a short name like $x and $y, and we have a descriptive names like $age, $car name. These are all variable names and car name, age, total value, or you can take a salary of a person. You can take any value. Otherwise, if you want to take like place, $place equal to Vijayawada, like that. So here let me enter into the next concept, that is called rules for PHP variables. అసలు PHP వేరియబుల్స్ కి ఎలాంటి రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ నేర్చుకుందాం. సో ఏ వేరియబుల్ స్టార్ట్స్ విత్ ఏ $సైన్. వేరియబుల్ అనేది దేంతో స్టార్ట్ అవ్వాలి? మస్ట్ అండ్ షుడ్ $సైన్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ? PHPలో. So followed by the name of the variable. I already give examples like here we have one example. Let me take one more example like $a equal to 5. We already have. And a variable name must start with a letter or underscore character. Variable name must start with a underscore క్యారెక్టర్. ఇట్లా మనం ఒక వేరియబుల్ నేమ్ని అసైన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న విషయం చెప్తున్నారనమాట. సో ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్ క్యారెక్టర్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నౌ నెక్స్ట్ పాయింట్, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్. రిమెంబర్, వేరియబుల్ నేమ్ అనేది అసలు నంబర్తో స్టార్ట్ చేయకూడదు అని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. వేరియబుల్ నేమ్ అనేది నంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇలా తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ అ బ్లండర్ మిస్టేక్, ఇలా చేయకూడదు అని చెప్తున్నారు. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. సో ఈ వేరియబుల్ నేమ్ అనేది నంబర్తో స్టార్ట్ చేయకూడదు. దట్ ఈస్ వన్ రూల్. నెక్స్ట్, ఏ వేరియబుల్ నేమ్ can only contain alphanumeric characters and underscores. వేరియబుల్ నేమ్ కి ఆల్రెడీ మనం ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ తీసుకోవాలి. లైక్ $y ఈక్వల్ టు లక్ష్మి, ఇలా మనం కావాలనుకుంటే వేరియబుల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు నేను అలా తీసుకోను, $_y ఈక్వల్ టు $_y ఈక్వల్ టు లక్ష్మి, ఇలా తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమా? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి రూల్స్లో ఇచ్చారనమాట. సో యూ కెన్ టేక్ దిస్ యాక్షన్ ఆల్సో, నో వరీస్. నెక్స్ట్ పాయింట్, ఏ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఏంటి, మనకి ఇక్కడ వేరియబుల్స్ అసైన్ చేసేటప్పుడు ఎయిదర్ మెన్షన్ చేస్తే అన్ని స్మాల్ లెటర్స్లో మెన్షన్ చేయాలి, లేదు మనం వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేసేటప్పుడు ఎయిదర్ మెన్షన్ చేస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్లో అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అంతేగాని సగం క్యాపిటల్ లెటర్స్ సగం స్మాల్ లెటర్స్ ఇలా పెట్టారంటే దట్ ఈజ్ అగైనెస్ట్ టు ద రూల్స్. ఏం కాదు, ఎర్రర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్స్. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ while taking an variable and while assigning a value to the particular variable. So these are all the rules and regulations about variables in PHP. So thank you so much for watching this video. I hope this video will be helpful to you. Thank you, and kindly subscribe my channel. Thank you so much. By the next part we will do one more part of the PHP.